రాజకీయాలలో ఇళ్ల నిర్మాణం అంశం తీవ్ర కలకలం రేపుతుంది. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బహిరంగ సవాల్ విసిరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లను నిర్మించి చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ బీఆర్ఎస్ హయాం కంటే రెండింతలు లేదా మూడింతలు ఎక్కువ ఇళ్లు కట్టించలేకపోతే రాబోయే శాసనసభ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని సంచలన ప్రకటన చేశారు. వారు పరిపాలించే నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఇళ్ళు అయితే కట్టారో ఇప్పటికే మేము 2 లక్షల దాకా ఇళ్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో ఈ హైదరాబాద్ పట్టణంలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ ఆనాటి 10 సంవత్సరాల్లో కట్టిన ఇళ్ల కంటే ఈ 2.5 సంవత్సరాల్లో కట్టబోయే ఇళ్ళు ఎక్కువ ఉంటేనే రాబోయే అసెంబ్లీలో నేను పోటీ చేస్తానని ఆనాటి మంత్రికి ఛాలెంజ్ చేసిరాను. ప్రజా సంక్షేమం మరియు పేదల సొంతింటి కల నెరవేర్చడంలో తమ ప్రభుత్వం కట్టుబాటును చాటి చెప్పడానికే ఈ సవాలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి తన సవాల్ను ముందుకు తీసుకెళ్తూ కేటీఆర్ ఈ అంశంపై ప్రత్యక్ష చర్చకు రాకుండా మాటలు దాటవేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఉచిత ఇళ్ల పేరుతో కాలయాపన చేసిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 10 సంవత్సరాలు నీ పరిపాలన, రాబోయే 2.5 సంవత్సరాలు మా ఇందిరమ్మ పరిపాలన. 2 బేరు చేసుకుందాం. ఇందిరమ్మ ఇళ్లలోనే బేరు చేసుకుందాం. ఏదైతే నువ్విచ్చిన ఇళ్ల కంటే డబుల్ ఇస్తేనే త్రిబుల్ ఇస్తేనే నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తాను. ఇచ్చినట్లయితే నీవు శాసనసభ్యుడిగా పోటీ చేయకుండా ఆగుతావా అని ఆనాటి ట్విట్టర్ కింగ్ ను నేను ఛాలెంజ్ చేసిరాను. కానీ దానికి స్పందన లేదు. సొల్లు పురాణం, సొల్లు కథలు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి పేదవానికి పక్కా ఇళ్లు అందిస్తామని పునరుద్ఘాటించారు. కేటీఆర్ తన సవాళ్లు స్వీకరించడానికి భయపడుతున్నారని, అందుకే ప్రతిపక్షాలు అనవసర రాజకీయ విమర్శలకు దిగుతున్నాయని మండిపడ్డారు.